సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 5వ తారీఖు లగాయితూ ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో రవి, కుజగ్రహ, శనేశ్వర గ్రహాల యొక్క యుతి మీనరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే కుంభరాశి యందు రాహు, బుధుల యొక్క సంచారం ఉన్నది. మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుని యొక్క సంచారం ఉన్నది. అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం ఉన్నది. చంద్రుడు ఈ వారంలో తులారాశి మొదలుకొని మకర రాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 12వ స్థానమందు ఏర్పడినటువంటి త్రిగ్రహ కూటమి అనగా శనేశ్వరుడు, అలాగే రవిగ్రహం, కుజగ్రహాల తాలూకు యుతి ఏదైతే ఉన్నదో అది అంత మంచిది కాదు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి రాహు, బుధ, శుక్ర, చంద్రగ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నప్పటికీ వ్యయమందు ఉండేటువంటి గ్రహాల తాలూకు వ్యతిరేకమైన ఫలితాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కార్యవిఘ్నం ప్రభాసంచహ అన్నారు. అంటే ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే దానిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉండడం, అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటూ ఉండడం, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడం, స్వస్థాన నాశనం చేయవా అన్నారు. అంటే ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం. ఇక్కడ ఇది ఉద్యోగస్తులకి ప్రత్యేకించి స్థానచలనాన్ని సూచిస్తూ ఉన్నది. అనగా ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేదా కావాలని మీరు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళదలుచుకు ఉన్నా అటువంటి వాటికన్నిటికీ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అలాగే ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. ఇక్కడ వ్యయమందు ఎక్కువగా పాపగ్రహాల యొక్క స్థితి వల్ల నిద్రాసౌఖ్యం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంటే రాత్రి నిద్ర పట్టకపోవడము, లేదా నిద్రపోతే ఏదైనా పీడకల్లో వస్తూ ఉండడము, లేదా మానసికమైనటువంటి భయములు అధికంగా ఉంటూ ఉండడము, లేదా శారీరపు అలసట అధికంగా ఉండడం, అంటే శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం ఇత్యాది విషయాలు మేషరాశి వారికి కొంత ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ వారంలో ప్రధానంగా మానసిక, శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఈ వారంలో ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి కొంచెం ఏదైనా నివారణ చర్యలు తీసుకుంటూ ఉండాలి, ముందు జాగ్రత్త చర్యలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉన్నది, వృధా ప్రయాణాలు, స్థానచలనం కనబడుతూ ఉన్నది ఇత్యాది విషయాల పట్ల మేషరాశి వారికి జాగ్రత్త అవసరం. అలాగే ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 12వ స్థానమందు ఏర్పడినటువంటి త్రిగ్రహ కూటమి అనగా శనేశ్వరుడు, అలాగే రవిగ్రహం, కుజగ్రహాల తాలూకు యుతి ఏదైతే ఉన్నదో అది అంత మంచిది కాదు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి రాహు, బుధ, శుక్ర, చంద్రగ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నప్పటికీ వ్యయమందు ఉండేటువంటి గ్రహాల తాలూకు వ్యతిరేకమైన ఫలితాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కార్యవిఘ్నం ప్రభాసంచహ అన్నారు. అంటే ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే దానిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉండడం, అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటూ ఉండడం, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడం, స్వస్థాన నాశనం చేయవా అన్నారు. అంటే ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం. ఇక్కడ ఇది ఉద్యోగస్తులకి ప్రత్యేకించి స్థానచలనాన్ని సూచిస్తూ ఉన్నది. అనగా ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేదా కావాలని మీరు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళదలుచుకు ఉన్నా అటువంటి వాటికన్నిటికీ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అలాగే ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. ఇక్కడ వ్యయమందు ఎక్కువగా పాపగ్రహాల యొక్క స్థితి వల్ల నిద్రాసౌఖ్యం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంటే రాత్రి నిద్ర పట్టకపోవడము, లేదా నిద్రపోతే ఏదైనా పీడకల్లో వస్తూ ఉండడము, లేదా మానసికమైనటువంటి భయములు అధికంగా ఉంటూ ఉండడము, లేదా శారీరపు అలసట అధికంగా ఉండడం, అంటే శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం ఇత్యాది విషయాలు మేషరాశి వారికి కొంత ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ వారంలో ప్రధానంగా మానసిక, శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఈ వారంలో ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి
కొంచెం ఏదైనా నివారణ చర్యలు తీసుకుంటూ ఉండాలి, ముందు జాగ్రత్త చర్యలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉన్నది, వృధా ప్రయాణాలు, స్థానచలనం కనబడుతూ ఉన్నది ఇత్యాది విషయాల పట్ల మేషరాశి వారికి జాగ్రత్త అవసరం. అలాగే ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 12వ స్థానమందు ఏర్పడినటువంటి త్రిగ్రహ కూటమి అనగా శనేశ్వరుడు, అలాగే రవిగ్రహం, కుజగ్రహాల తాలూకు యుతి ఏదైతే ఉన్నదో అది అంత మంచిది కాదు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి రాహు, బుధ, శుక్ర, చంద్రగ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నప్పటికీ వ్యయమందు ఉండేటువంటి గ్రహాల తాలూకు వ్యతిరేకమైన ఫలితాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కార్యవిఘ్నం ప్రభాసంచహ అన్నారు. అంటే ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే దానిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉండడం, అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటూ ఉండడం, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడం, స్వస్థాన నాశనం చేయవా అన్నారు. అంటే ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం. ఇక్కడ ఇది ఉద్యోగస్తులకి ప్రత్యేకించి స్థానచలనాన్ని సూచిస్తూ ఉన్నది. అనగా ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేదా కావాలని మీరు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళదలుచుకు ఉన్నా అటువంటి వాటికన్నిటికీ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అలాగే ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. ఇక్కడ వ్యయమందు ఎక్కువగా పాపగ్రహాల యొక్క స్థితి వల్ల నిద్రాసౌఖ్యం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంటే రాత్రి నిద్ర పట్టకపోవడము, లేదా నిద్రపోతే ఏదైనా పీడకల్లో వస్తూ ఉండడము, లేదా మానసికమైనటువంటి భయములు అధికంగా ఉంటూ ఉండడము, లేదా శారీరపు అలసట అధికంగా ఉండడం, అంటే శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం ఇత్యాది విషయాలు మేషరాశి వారికి కొంత ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ వారంలో ప్రధానంగా మానసిక శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఈ వారంలో ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి కొంచెం ఏదైనా నివారణ చర్యలు తీసుకుంటూ ఉండాలి, ముందు జాగ్రత్త చర్యలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉన్నది, వృధా ప్రయాణాలు, స్థానచలనం కనబడుతూ ఉన్నది ఇత్యాది విషయాల పట్ల మేషరాశి వారికి జాగ్రత్త అవసరం. అలాగే ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.